ఇప్పటికీ మానలే. కింగ్ జార్జ్ గారు వచ్చిన సందర్భంగా ఆ పెట్టిన హాస్పిటల్ కట్టింది ఎవరైనా మనవాళ్ళే. బ్రిటిష్ హయాంలో కట్టారు కనుక బ్రిటిష్ వాళ్ళు కట్టారని ఒక ఆలోచన. చాలామంది చెప్తారు విశాఖపట్నంలో 200 సంవత్సరాల పైగా మనకి కలెక్టర్ ఆఫీస్ ఉంది. ఈ మధ్య 200 ఇయర్స్ సెలబ్రేషన్ చేసినప్పుడు స్వయంగా మంత్రి, స్వయంగా కలెక్టర్ చెప్పాడు. ఏం చెప్పాడంటే బ్రిటిష్ వాళ్ళు కట్టారు కాబట్టే ఈ యొక్క కట్టడం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. వాళ్ళ యొక్క నైపుణ్యం, వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ వ్యవస్థ అంత అద్భుతంగా ఉందని చెప్పారు. కానీ మీరు గమనిస్తే అది కట్టిన ఇంజనీర్ మనవాళ్ళే. అంటే అక్కడ రాసి ఉంది శిలాఫలకం మీద. ఓపెన్ చేసింది దానికి సంబంధించిన వైస్రాయ్ ఓపెన్ చేసిన, కట్టిన చీఫ్ ఇంజనీర్ అక్కడ రాసి ఉంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు విశాఖపట్నం సంబంధించి ఏదైతే సముద్ర కెరటాల కారణంగా ఏదైతే సహజంగా ఉండే ఓడరేవు పనిచేయటం లేదంటే ఆయన వచ్చి అక్కడ 2 షిప్పులు బ్రిటిష్ వాళ్ళు తీసుకొస్తే 2 షిప్పుల్ని అక్కడ చేసి ఒక బంకర్ కట్టడం జరిగింది. దాని కారణంగా విశాఖపట్నం పోర్ట్ అంత పెరిగింది, షిప్ యార్డ్ పెరిగింది. సో ఆ విధంగా చేసిన వ్యక్తి మనవాడే, కట్టింది మనమే. కానీ ఏంటంటే వాడు ఓపెనింగ్ వాడు చేశాడు, కటింగ్ చేశాడు కనుక వాడి పేరు వస్తుంది. సాధారణంగా శ్రీ చెప్పినట్టే రాళ్ళెత్తిన బోయిలు కాదోయ్, దాని ఎక్కిన పల్లెకెక్కిన వాడెవడో వాడి పేరు చెప్పుకుంటాం. కనుక ఆ యొక్క పరిస్థితి మారాలి, ఆ విధమైన చైతన్యం రావాలి.